హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చించలగూడ ప్రధాన రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు చించలగూడ చౌరస్తా వద్ద 4 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో 4 యువకులు ఉన్నట్లుగా సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చించలగూడ ప్రధాన రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు చించలగూడ చౌరస్తా వద్ద 4 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో 4 యువకులు ఉన్నట్లుగా సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కార్ యాక్సిడెంట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ పాత పరిధిలోని చెంచల్గూడ ప్రధాన రహదారిపై నేడు రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వెళ్లిన కారు చెంచల్గూడ చౌరస్తా వద్ద 4 ద్విచక్ర వాహనం ఢీ కొట్టు అలాగే డివైడర్ కూడా ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి కూడా మృతి చెందింది. ఇప్పటికే పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి పారాడు. ఘటన సమయంలో కారులో 4 యువకులు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి యువకులు మద్యం సేవించి ర్యాష్ గా నడిపించారనే దానిలో కూడా పోలీసులు అయితే అన్నం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని ఆ కారు ఎవరిది, దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు, ఇవాటి అన్నిటిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి పరారైనట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో 4 యువకులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారా? ఏ విధంగా విచారణ జరుగుతుంది? ప్రశాంత్ అయితే కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వాళ్ళు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారని ఆ సమయంలో ఆ ప్రమాదం చూసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4లో 3 ఆ కారులోనే ఉండి కాస్త సహచర్యలు చేస్తూ అలా తప్పించుకున్నారు. డ్రైవర్ మాత్రం ఇమీడియట్లీ ఆ బైక్ వెంటనే తాను దిగేసి పారిపోయాడు. మరి వీళ్ళు మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కారు నంబర్ ఆధారంగా మొత్తంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటనేది ఇంకా పోలీసుల అధికారికంగా అయితే చెప్పని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా కేసు పైన దర్యాప్తు అవుతుంది. అయితే ఈ ప్రమాదంలో అభంశం తెలియని ఒక చిన్నారి కూడా మృతి చెందిన విషయం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.